ఫ్రెండ్స్, ఇది చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం సంజీవరాయనపల్లి. సో నేను ఆ ఊరికి వెళ్ళినప్పుడు చాలా మంచిగా అనిపించాయి. అక్కడ ఉన్నటువంటి సీతాకోక చిలుకల సౌండ్లు కానీ, చిలుకలు కానీ, సో రకరకాల పక్షుల యొక్క శబ్దాలు, ఆ యొక్క పల్లె వాతావరణం చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. సో సాధ్యమైనంత వరకు నేను అంటే మ్యూజిక్ సౌండ్స్ లేకోకుండా న్యాచురల్ ఏ విధంగా ఉందో అట్లాగే వదిలేశాను చాలా మటుకు. అంటే చాలామంది పల్లె వాతావరణాన్ని చూడండి, చిలకల్ని, వాటి సౌండ్ని చాలామంది కోల్పోయారు ఇప్పుడున్నటువంటి సిటీ లైఫ్కి, బిజీలో ఉన్నటువంటి లైఫ్కి. సో వాటిని చూపించాలనేదే నా ప్రయత్నం. అంటే కొంతమందికి బోర్ కలిగించి ఉండవచ్చు, కానీ శ్రద్ధగా చూడాలనుకున్న వారికి ఇది ఉపయోగపడుతుందని నా ఉద్దేశం. బోర్గా ఫీల్ అయితే మన్నించాలి. ధన్యవాదాలు. చూడవచ్చు, ప్రతి ఒక్కరికి తోటలు ఉన్నాయి. ఆ తోటల్లో కొంత భాగాన్ని ఈ యొక్క గడ్డిగా వేసుకొని, పశుగ్రాసాన్ని ఇక్కడే వేసుకొని, ప్రతి ఒక్కరు మినిమం 5 నుంచి 10 ఆవులను పోషిస్తున్నారు. సో దీన్ని బట్టి అర్థమవుతుంది, ఒక చిన్న ఊర్లో 30 ఇళ్ళు కూడా ఉండవు. ఈ ఊర్లో సంజీవరాయనపల్లి ప్రతి ఇంటికి 5 నుంచి 10 ఆవులు ఉన్నాయంటే ఏ విధంగా ఈ యొక్క పాలకు డిమాండ్ ఉందో తెలుసుకోవచ్చు. చాలామంది వేడికి ఆవులు తరంగా అది ఇది అంటారు. సో చూడొచ్చు, అత్యంత వేడి ప్రదేశం ఇక్కడ కూడా పాకాల. చూడవచ్చు, ఈ విధంగా పశుగ్రాసాన్ని ఇక్కడే పక్కనే పశుగ్రాసం ఉంది, దాన్ని ఈ యొక్క ఆవులకు ఈ విధంగా వేస్తున్నారు. ఇక ప్రతి ఇంటికి మామిడి చెట్లు, దాని పక్కనే పశుగ్రాసం, దాంతోపాటు ఆవులు అన్నీ ఇక్కడే ఉన్నాయి. మీరు చూడొచ్చు, ప్రత్యేకంగా ఇలాంటి టబ్బులను తయారు చేసుకొని పశువులు అంటే గడ్డి పక్కకు పోకోకుండా ఇట్లాంటి టబ్బుల్లో మేతనేస్తున్నారు. చూడండి, చుట్టూ ఈ యొక్క ఇనుప టబ్బులు ఇవి పెద్దగా ఉన్నాయి. సో దీంట్లో పశుగ్రాసం వేస్తే గిన అంటే కింద పడుకోకుండా ఆ యొక్క పశువుకు చాలా దగ్గరగా అందుతుంది. ఇదొక మంచి టెక్నాలజీ అని కూడా చెప్పవచ్చు. మ్యాక్సిమం ప్రతి రైతు
ఇలాగే చేస్తున్నాడు. అంటే పచ్చిగడ్డికి అయితే ఆ విధంగా పెద్ద టబ్బు, ఈ యొక్క ఎండుగడ్డికి అయితే కానీ ఇక్కడ చూడొచ్చు, ఇది ఒక చిన్న టబ్బు ఉంది. ఎండుగడ్డికి ఈ విధంగా రేకుతో తయారు చేసినటువంటి టబ్బు పెద్దది. సో ఇది మందం తక్కువ, కొంచెం హైట్ తక్కువ ఉంది. అంటే చిన్న చిన్నవి ఏమైనా పచ్చిగడ్డిని ముక్కలు చేసి చేయడం కానీ, లేదా దానాను మొక్కజొన్నలు అట్లాంటివి వేసేదానికి ఇది ఉపయోగిస్తున్నారు. రైతులు కూడా టెక్నాలజీని బాగా ఉపయోగిస్తున్నారు ఈ ఊరిలో. ఈ విధంగా ఉన్నది 30 ఇళ్ళు అయినా ప్రతి ఇంటికి దాదాపు 10 నుంచి 15 ఆవులు ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ పశుగ్రాసం చూడండి. ఈ యొక్క ఆవులకి ఒక తొట్టిలాగా ఏర్పాటు చేసి, అంటే పక్కకి వెళ్ళకుండా మ్యాక్సిమం దాంట్లోనే తినే విధంగా వేశారు. చాలామంది అనుకుంటారు పచ్చిగడ్డి వేయాలి, చాలా దానా ఖర్చు వస్తుంది అవి ఇవి అని. చూడొచ్చు, వీళ్ళకి పండేటువంటి వరిగడ్డి మాత్రమే వేశారు. దాంతోపాటు ప్రతి ఒక్కరికి ఈ యొక్క పొలాలు ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం గడ్డిని వేసుకున్నారు, నార్మల్ గడ్డిని. ఎవరు కూడా పెద్దగా వేసిందేం లేదు. ఫ్రెండ్స్, ఇది చూడవచ్చు మీరు, పశుగ్రాసము. ఈ ఊరు మొత్తం కూడా అందరూ ఆవులు పెట్టుకొని బ్రతుకుతున్నారు. ఎందుకంటే ఇక్కడ వర్షాలు రావు, ఇదంతా కష్టమైనటువంటి. ఇది చిత్తూరు జిల్లా పలమనేరు దగ్గర ఉన్నటువంటి సంజీవరాయనపల్లి పాకాల దగ్గరగా ఉంటుంది ఈ ఊరు. మొత్తం ఈ ఊరిలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి మినిమం 10 ఆవులు ఉన్నాయి. సో ఆ ఆవుల్ని అన్నిటిని కూడా మీకు చూడండి, టోటల్గా చూపిస్తాను అన్నీ కలిపి. సో ఇది పశుగ్రాసం. ప్రతి ఒక్కరికి తోటలు ఉన్నాయి, మామిడి తోటలు ఉన్నాయి. ఆ మామిడి తోటల మధ్యలో ఈ పశుగ్రాసం వేసుకొని నెలకు వేలల్లో సంపాదిస్తున్నారు. తమ కొడుకులు బెంగళూరు, హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నా వాళ్ళకంటే ఎక్కువగా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ సంపాదన ఉంది. చూడొచ్చు, ఆవులు ఎనుములు కాచుకునే వాళ్ళని చాలా తక్కువ చూపుతో చూస్తారు. కానీ వాళ్ళ ఆదాయం చూస్తే మీ ఉద్యోగాలు ఎందుకు పనికిరావు. మొహమాటాలకు పోయి చాలని జీతంతో పనిచేసే కంటే 4 ఆవులు 2 ఎనుములు పెట్టుకొని బ్రతకడం చాలా ఉత్తమమైన మార్గం. అంటే అందరూ కాదు, అవకాశం ఉన్నటువంటి వ్యక్తులు, ఇంటి దగ్గర పొలం ఉండి నీళ్లు ఉండి ఉన్నటువంటి అవకాశం ఉన్నటువంటి వ్యక్తులు ఈ విధంగా పాడి పరిశ్రమ మీద ఆధారపడితే చాలా లాభాలు ఉంటాయి. మీ ధైర్యంగా బ్రతికే అవకాశం కూడా ఉంది. అందరూ దాదాపు మగవాళ్ళే పాలు విక్కుతున్నారు. దాదాపు ప్రతి ఒక్కరు ఇది ఒక ఆదాయ వనరుగా మార్చుకున్నారు. ఎందుకంటే రాయలసీమలో వర్షాలు అనేవి చాలా తక్కువ. ఈ సంవత్సరం అసలు వర్షమే పడలేదు. సో దాంతో ఎక్కువగా ఈ యొక్క పాడి పరిశ్రమ మీదే రైతులు ఆధారపడ్డారు.
మీరు చూడొచ్చు, చాలామంది పెద్ద పెద్ద షెడ్లు కావాలా, నీట్గా ఉండాలా, ఏదేదో చెప్తారు కదా చాలామంది సక్సెస్ఫుల్ పాడి రైతుల విషయంలో. దాన్ని బట్టి చాలా ఖర్చు అవుతుంది, చాలా ఇది అవుతుంది అని చెప్పి చాలామంది వెనకడిగేస్తారు ఈ పాడి. చూడొచ్చు, వీళ్ళు ఓన్లీ ఒక 2 బండలు నిలబెట్టేసి పాత రేకులు వేసేసి ఏ విధంగా చూసారో చూడొచ్చు. గడ్డి కూడా ఊరికే మన నార్మల్ పశువులకి వేసినట్టు కింద వేసాడు చూడండి మట్టిలో. చూడొచ్చు, ఈ విధంగా చేస్తే రకరకాల రోగాలు అదంతా అంటారు, కానీ చాలా నీట్గా ఉన్నటువంటి ప్రదేశము. అంటే ఇక్కడ ఎట్లాంటి దోమలు కానీ అట్లాంటివంతా ఏమి ఉండవు. వీళ్ళంతా చాలా నీట్గా పెట్టుకుంటారు, అందుకే ఏ విధంగా రోగాలు అవంతా ఏమీ పెద్దగా రావు. ఎక్కువ నష్టపోవడం అంటూ ఏమీ లేదు. చాలా సంవత్సరాలుగా ఈ విధంగా నడుపుతున్నారు.